ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేందర్. మీరు చూస్తున్నారు టెక్ మహేందర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో అబ్స్ట్రాక్ట్ కమ్ ఇండస్ఇండ్ బ్యాంక్లో 3-in-1 అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలని వీడియో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఎవరు ఓపెన్ చేయగలుగుతారు అంటే, అబ్స్ట్రాక్ట్లో అకౌంట్ ఉన్న వాళ్ళైతే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్లో అయితే అకౌంట్ ఓపెన్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు అబ్స్ట్రాక్ట్లో అకౌంట్ లేకపోతే నేను ఇండస్ఇండ్ బ్యాంక్లో 3-in-1 అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకైతే అబ్స్ట్రాక్ట్ అకౌంట్ రావాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎలా చేయాలి చెప్పాను, అలాగే అకౌంట్ ఓపెన్ చేసిన లింక్ ఇస్తాను. అయితే మీరైతే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ చేయాలి కానీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ వీడియోని అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్లో 3-in-1 అకౌంట్ని ఎందుకు అనుకుంటారు? సో ఫ్రెండ్స్, మనమైతే ఆన్లైన్లో ట్రేడ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీగా అయితే ఈ అబ్స్ట్రాక్ట్ 3-in-1 అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఈ అబ్స్ట్రాక్ట్ 3-in-1 అకౌంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేవింగ్ మనకు వస్తుంది, డీమెట్కి మనకు వస్తుంది, అండ్ ట్రేడింగ్ మనకు వస్తుంది. మూడింటికి పనికి రావడమే 3-in-1 అకౌంట్. సో ఫ్రెండ్స్, చాలా వరకు అయితే ఈ 3-in-1 అకౌంట్ అయితే ఏ బ్యాంక్స్ ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. ఇప్పుడు మీరు నాన్ అబ్స్ట్రాక్ట్ అకౌంట్లో అబ్స్ట్రాక్ట్ డీమెట్ అప్లో మీకైతే అకౌంట్ లేకపోయినాకో మీకైతే ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ అయితే ఇవ్వరు. మీకైతే కంపల్సరీగా అకౌంట్ ఉండాలి. ఇప్పుడు నార్మల్గా నేను 3-in-1 అకౌంట్ పోయి డైరెక్ట్ తీస్తానంటే నాకు 10,000 రూపీస్ 15,000 వరకే ఖర్చు అవుతుంది. సో ఫ్రెండ్స్, దీనివల్ల మనకు చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి కదా ఈ ఇండస్ఇండ్ బ్యాంక్లో 3-in-1 అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల. అవేం లాభాలంటే కదా, ఒకటి వీళ్ళు వచ్చేసరికి మనకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్రీగా మనకైతే ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 10,000 నుంచి 15,000 రూపీస్ వరకు ఈజీగా అయితే ఛార్జెస్. కాకపోతే వీళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే మనమైతే కంపల్సరీగా అయితే ఓపెన్ చేసుకోవాలి. నెంబర్ 2 అదేంటంటే వీళ్ళైతే మనం అమౌంట్ అందులో డిపాజిట్ చేసిన దానికి 6% వరకు అయితే ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. 6% నార్మల్ విషయంగా మన స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇలాంటి మాట్లాడుకున్నట్టే వీళ్ళైతే 2.5 నుంచి 3.5 వరకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు 6% ఇంట్రెస్ట్ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. అండ్ నెంబర్ 3, వీలైతే మన అకౌంట్ నెంబర్ మనకి ఇష్టం వచ్చిన అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు. సింపుల్. ఇప్పుడు ఎట్లా అంటే, నా మొబైల్ నెంబర్ ఉంది, నా మొబైల్ నెంబర్ని నా అకౌంట్గా పెట్టేసుకోవచ్చు. లేకపోతే నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ని నా అకౌంట్ నెంబర్గా పెట్టేసుకోవచ్చు. 10 digits మన చాయిస్ పెడుతున్నారు గైస్. అంటే మన ఇష్టం వచ్చిన అకౌంట్ నెంబర్ని అయితే మనం పెట్టేసుకోవచ్చు. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు గైస్. నెంబర్ 4 వచ్చేసి వీళ్ళు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే గైస్ ఇంటికి అయితే కార్డు పంపిస్తారు. ఇంటికి అయితే ATM కార్డు పంపిస్తారు, పాస్బుక్ పంపిస్తారు, చెక్ బుక్ పంపిస్తారు. ఇలా చాలా అయితే వాళ్ళైతే మనకైతే మన ఇంటికి అయితే అడ్రస్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్లో మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అయితే ఈ అకౌంట్ అయితే 3-in-1 అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ అకౌంట్ గురించి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసినట్లయితే మనకు 3-in-1 అకౌంట్ ఓపెనింగ్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనమైతే సైన్ ఇన్ కావచ్చు, సైన్ అప్ కావచ్చు. మీకు అబ్స్ట్రాక్ట్లో అకౌంట్ ఉంటే సైన్ ఇన్ కావాలి. అబ్స్ట్రాక్ట్లో అకౌంట్ లేకపోతే మీకు ఇక్కడ సైన్ అప్ నాకు కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ అయితే నా ఫోన్ నెంబర్ ఇచ్చేసిన, నా నెంబర్కి అయితే ఒక OTP వచ్చింది. ఆ OTPని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ సైన్ ఇన్ అని బటన్ కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేసేయండి. సో ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేసినంత మనం ఇలా నెక్స్ట్ పేజ్ చూస్తే ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్స్ మేడ్ అంటే మన ఇంటి పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి వాట్స్ యువర్ ప్రిఫర్డ్ బ్రాంచ్ అంటే మీకు దగ్గరలో ఇండస్ఇండ్ బ్యాంక్స్ ఏమైనా బ్రాంచ్ ఉంటే బ్రాంచ్ అండ్ లొకేషన్ సెట్ చేసుకున్న తర్వాత డూ యూ వాంట్ యాడ్ నామినీ ఉంటుంది, నామినీ అయితే పెట్టేసుకుంటే మీ ఇష్టం, పెట్టకపోతే మీ ఇష్టం కదా. నెక్స్ట్ వచ్చి మీకు మీ యొక్క బిజినెస్ ఏమైనా ఉంటే బిజినెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది దానిపై అయితే ట్యాప్ చేసేయండి. సో ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేసినట్టు నేనైతే ఐ వుడ్ లైక్ టు యాడ్ నామినీ అని పై క్లిక్ చేసినట్టు నన్ను నామినీ డీటెయిల్స్ అడుగుతుంది కాబట్టి నేను నామినీ డీటెయిల్స్ ఎంటర్ మీరు కూడా పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరినైతే యాడ్ చేసుకుంటారో వాడిని పేరు ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, అండ్ వాడు మీకు ఏమవుతారు, మీ ఫాదరా, మదరా, బ్రదర్ ఏమవుతారో ఆ రిలేషన్ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి. సో ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన ఇష్టం వచ్చిన అకౌంట్ నెంబర్ స్టార్టింగ్లో 15 కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ 10 digits వచ్చి మన ఇష్టంగా మన మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, మన ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టుకోవచ్చు, మన ఫోన్ నెంబర్, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్డే, మన బండి నెంబర్, మన ఇష్టం గైస్. అది మన చాయిస్. మన ఇష్టం వచ్చిన నెంబర్ని అయితే పెట్టేసుకోండి. ఇంకటి నాకు ఇష్టం వచ్చిన నెంబర్ని అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ బటన్ కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. ఎంటర్ చేసిన ఏమంటే మిమ్మల్ని అయితే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా అయితే ఫోన్ నెంబర్కి అయితే లింక్ అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్కి అయితే లింక్ చేసుకుని అండ్ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ OTP అనేది దానిపై అయితే క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసినట్టయితే ఆధార్ కార్డ్ లింక్ అయిన నెంబర్కి అయితే ఒక OTP వస్తుంది. ఆ OTPని అయితే అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకైతే ఆధార్ సీడింగ్ కన్సెంట్ అని ఉంటుంది. అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేరే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందని గైస్. ఎస్, నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయింది కాబట్టి నేనైతే నా స్టేట్ బ్యాంక్ అంటే వేరే బ్యాంక్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని నాకు ఆల్రెడీ ఉన్న బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, దానిపై అయితే క్లిక్ చేయండి.
సో ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసిన ఇక్కడ వచ్చి మన యూపీఐ ఐడిని అయితే భీమ్ యూపీఐ ఐడిని అయితే సెట్ చేసుకోమంటుంది. అంటే యూపీఐ ఐడి ఏం లేదు మన ఇష్టం కదా. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, మీ పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక యూపీఐ ఐడి పెట్టేసుకోండి కదా. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ యూజర్ ఐడిని అయితే పెట్టేసుకోండి. మీ ఇష్టం వచ్చిన ఇంటర్నెట్ యూజర్ ఐడిని పెట్టేసుకోండి కదా. పెట్టేసుకున్న చెప్పి అవైలబిలిటీ ఉంది, దానిపై క్లిక్ చేసినట్టయితే అది ఉన్నట్టయితే టిక్ మార్క్ వస్తుంది గైస్. ఇట్లా గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేసుకోండి, దానికి ఒక పాస్వర్డ్ వేసుకొని మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టేసుకోండి. దానికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసిన ఫైనల్గా అయితే ఇయర్ ఐఎమ్ కన్ఫర్మ్ అని దానిపై అయితే టిక్ ఇచ్చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడైతే ఎంటర్ చేసాను కదా. సింపుల్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అనేసి దానిపై క్లిక్ చేయండి. మీకు మొబైల్కి రాకపోతే రీసెంట్పై క్లిక్ చేయండి. వచ్చింది కాబట్టి నేను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్టు మనకైతే అకౌంట్ ఓపెన్ అయిన ప్రాసెస్ చూపిస్తుంది. ఇక్కడైతే యూ ఆర్ సక్సెస్ఫుల్లీ ఓపెన్ అన్ అకౌంట్ విత్ యూపీఐ ఐడి భీమ్ ఐడి మనకు అన్నికి చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన పేరు ఫుల్ అకౌంట్ హోల్డర్ నేమ్ చూపిస్తుంది, అలాగే మన యొక్క అకౌంట్ నెంబర్ చూపిస్తుంది, యూపీఐ ఐడి చూపిస్తుంది, నెట్ బ్యాంకింగ్ ఐడి చూపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సేమ్ ఇవే డీటెయిల్స్ మీ మొబైల్ నెంబర్కి వస్తాయి, అలాగే మీ మెయిల్ ఐడికి వస్తాయి. ఈ అకౌంట్ వచ్చేసరికి 1 to 2 hours 1 or 2 hours మీకు అయితే యాక్టివేట్ అయిపోయి మీ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే సెండ్ చేస్తారు. నాకైతే అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది. సో ఫ్రెండ్స్ అకౌంట్ యాక్టివేట్ అయితే మనకి ఎలా తెలుస్తుందంటే నేనైతే నా అప్స్టాక్ ఓపెన్ చేసుకున్నాను, ఆటోమేటిక్ అయితే అక్కడ యాక్టివేట్ అయ్యిందంటే చూపిస్తుంది చూడొచ్చు. ఇప్పుడైతే నేను అప్స్టాక్ అకౌంట్లోకి అయితే 100 రూపీస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎలా అంటే స్మార్ట్ ట్రాన్స్ఫర్ ఉంది, దానిపై క్లిక్ చేసి 3-in-1 అకౌంట్ కాబట్టి స్మార్ట్ ట్రాన్స్ఫర్ అనేది యాక్టివేట్ ఉంది, ఇండస్ బ్యాంక్ కూడా యాక్టివేట్లో ఉంది. సో ఫ్రెండ్స్ నేనైతే 100 రూపీస్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసినట్టయితే ఎమ్మడే స్మార్ట్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మన మొబైల్ యొక్క ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాం గైస్. ఎంటర్ చేయగానే ఇక్కడ చూడొచ్చు గైస్ నాకు 100 రూపీస్ సక్సెస్ఫుల్గా అయితే నా అప్స్టాక్ అకౌంట్లో అయితే యాడ్ అయినట్టయితే యాడెడ్ సక్సెస్ఫుల్ అని అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు గైస్. ఇంతకుముందు అయితే నా అప్స్టాక్ అకౌంట్లో 0 ఉంది, కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే 100 రూపీస్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అయితే మీరైతే ఇండస్ఇండ్ 3-in-1 బ్యాంక్ అకౌంట్ని ప్లస్ సేవింగ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్ మీ మొబైల్ యూస్ చేసి ల్యాప్టాప్ కంప్యూటర్ ఏది ఉన్నా సరే యూస్ చేస్తే మీద తీసుకోవచ్చు. ఈ అకౌంట్ వల్ల అడ్వాంటేజెస్ మీకు ఆల్రెడీ చెప్పండి. ప్రతి ఒక్కరు అప్స్టాక్ హోల్డర్ అయితే ప్రతి ఒక్కరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మన కోసం నా ఛానల్ టెక్ మహేంద్రకి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్